బిల్ ప్లీజ్. సార్ ఇంకేమైనా? వద్దు. బిల్ పే చేశారు సార్. ఎవరు? వారే సార్. నా బిల్ నేనే కావాలి, వెళ్ళి తీసుకురా. ఆయన పే చేశారుగా, మరెందుకు సార్? నా బిల్ తీసుకొస్తావా లేదా? మీకోసం ఒక పెద్ద మనిషి పే చేశారు, దీనికి మీరు వద్దంటున్నారే, ఏమిటి సార్ ఇది? లంచం ఇవ్వాలని చూస్తున్నారా? వెళ్ళి తీసుకురా, వెళ్ళు. బాబు, భలే కోపిస్ట్లా ఉన్నావే. నీ బిల్లు నేనే పే చేశాను. మీరు? నా గురించి నీకు తెలీదు, నీ గురించి నాకు బాగా తెలుసు. ఏమంటున్నారు? చూడు బాబు, నా పేరు నాగభూషణం. పెద్ద ఆయన? ఆ పెద్ద ఆయన్నే. నువ్వు నా విషయంలో కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటున్నావని విన్నాను. ఏదైనా మాట్లాడదలుచుకుంటే స్టేషన్కి వచ్చి మాట్లాడచ్చు. తొందరపడక అబ్బాయి, నాకు చెడ్డ అలవాటు ఉంది. ప్రెస్టేజ్ వచ్చిందంటే సాధించే వరకు విడిచిపెట్టను. అన్నింటికీ ఒక వెల ఉంది బాబు. కేసు విషయంలో ట్రబుల్ లేకుండా చేస్తాను. అదే కొన్ని సమయాల్లో కొంతమందికి ప్రెస్టేజ్ అడ్డం అవుతుంది. బెదిరిస్తున్నారా? నన్ను కొనాలంటే మరో జన్మెత్తాలి. నాతో గొడవలు పెట్టుకోకండి, వస్తా. నేను చెప్పలే వీడు లంచగొండి కాదని? వీళ్ళని ఏం చేయాలో నాకు తెలుసురా. సరే, నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? సాక్ష్యం చెప్పేవాళ్ళ కాళ్ళు పట్టుకునే కంటే ఎదిరించేవాడు అంత తెలుసుకో. అర్థమైందా? మీరు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించారని చెప్పారే, అది నిజమా? అలాంటిదేమీ జరగలేదే. మీకు ఎదురుగా ఉన్న అతను మిమ్మల్ని కాల్చడానికి వచ్చినట్టు చెప్పాడే. ఆ రోజు తాగి గందరగోళం చేశారు, కానీ నన్ను కాల్చాలని కాదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇన్స్పెక్టర్ దిలీప్ ను విచారించాలని కోర్టు వారిని కోరుతున్నాను. Yes, proceed. ఇన్స్పెక్టర్, మూర్తి వద్ద ఏమని స్టేట్మెంట్ తీసుకున్నారు? నేను తీసుకోలే, తనే రాసిచ్చాడు. అదే, ఏమని రాసిచ్చాడు? అతను వ్యక్తి ఖూనీ చేయమని అడిగినట్టు చెప్పిన విధంగా ఖూనీ జరగలేని కారణంగా అదే వ్యక్తి ఇతన్ని చంపడానికి ట్రై చేశాడని రాసిచ్చాడు. అవును, ఆ స్టేట్మెంట్ అతను వచ్చిన వెంటనే ఏం తీసుకోలేదు. అతను తాగున్నాడు, అంచేత నెక్స్ట్ డే తీసుకున్నా. అయితే అతన్ని రాత్రిపూట దబాయించి కొట్టి నెక్స్ట్ డే తీసుకున్నారు, అవునా? కాదు. అది నిజమని ఏ విధంగా స్టేట్మెంట్ ఇచ్చాడు? మిస్టర్ మధు కూడా ఒప్పుకున్నారు. అయితే ఆయన ఎవరో చంపడానికి రాలేదంటున్నాడే. సరే, అది తను గమనించకుండా జరిగి ఉండొచ్చు, కానీ స్టేట్మెంట్ లో రత్నమే తనని చంపమన్నట్టు రాసిచ్చాడు. ఎవరానా రత్నానికి ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. సంబంధం ఉన్నది లేనిది కోర్టే నిర్ణయించాలి. Objection sustained. ఎవరానా, దీనికి కారకుడైన రత్నాన్ని నేను కొన్ని ప్రశ్నలు అడగొచ్చా? Yes, proceed. మిస్టర్ రత్నం, ఖూనీ జరిగిన ఆ రోజు రాత్రి మీరు అక్కడే ఉన్నారా? లేదు సార్. మీరు అక్కడికి వెళ్ళలేదు? వెళ్ళలేదు సార్. ఆ సమయంలో ఎక్కడున్నారు? నేను వేరే చోట ఉన్నాను సార్. అదే, ఎక్కడని? సార్ అది పర్వాలేదు, చెప్పండి. బాగోదు సార్. మిస్టర్ రత్నం, మీరు అది చెప్పే తీరాలి. సార్, నేను ఆ సంగతి చెప్తే ఓ కుటుంబమే నాశనం అవుతుంది. చెప్పకుంటే మీరే నేరస్తులు అవుతారు. చెప్పండి. ఆ రోజు 11:40 వరకు ఇన్స్పెక్టర్ దిలీప్ ఇంట్లో ఉన్నాను. నాకు ఇన్స్పెక్టర్ ఫారీక్ చాలా కాలంగా సంబంధం. ఎవరానా, ఈ కేసులో ముఖ్య సాక్షి అయిన మిస్ లలితా దిలీప్ నేను విచారించాలి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఏ సంబంధం లేని వాళ్ళని ఈ కేసులో ఇరికిస్తున్నారు. సంబంధం ఉందా లేదా అన్నది కోర్టే తీర్పు చెప్తుంది. Objection overruled. మిస్ లలిత, ఖూనీ చేయ ప్రయత్నించారన్న రోజు రాత్రి రత్నం మీ ఇంట్లోనే ఉన్నాడా? చెప్పండి. చెప్పండి.
రాత్రి 11:40 వరకు అక్కడ మీరేం చేస్తున్నారు? అది కూడా మీ భర్త లేని టైంలో రత్నం అక్కడ ఉన్నారు. అంటే మీ ఇరువురికి బయటికి చెప్పలేనంత ఏదో రహస్యం ఉండి ఉంటుంది, అవునా? ఎవరానా? దీన్ని బట్టి విరోధంతో ప్లాన్ చేసిన కట్టుకథ అని తెలుస్తోంది. రత్నం తన భార్యతో తిరగడం దిలీప్ సహించలేకపోయాడు. అదే కారణంగా తన అధికారాన్ని దుర్వినియోగపరుచుకొని చట్టం సహాయంతో రత్నాన్ని జైలుకు పంపడానికి ప్రయత్నించాడు. నిరపరాధిని కూనీకోరుగా నిరూపించడానికి సాక్ష్యాలను కల్పనగా సృష్టించాడు. ఎవరానా? చట్టాన్ని పదవిని తప్పుడు పనులకు ఉపయోగించిన నేరానికి ఇన్స్పెక్టర్ దిలీప్ కు సరి అయిన శిక్షను విధించవలసిందిగా న్యాయస్థానాన్ని వేడుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసు విషయంలో సాక్ష్యాలు విచారించిన పిమ్మట ఓ పోలీస్ అధికారి అయిన దిలీప్ తన చేతిలో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేసి తనకు విరోధైన రత్నంపై తప్పుడు సాక్ష్యాలను కల్పించి నిరపరాధైన రత్నాన్ని దోషిగా నిరూపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే ప్రస్తుతం దొరికిన సాక్ష్యాధారాలను బట్టి దిలీప్ అధికారాన్ని చట్టాన్ని దుష్ప్రయోజనాల కోసం వినియోగించినందుకు ఇన్స్పెక్టర్ దిలీప్ ని తాత్కాలికంగా ఉద్యోగం నుండి తొలగించాలని పోలీస్ కమిషనర్ ఈ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడమైనది. నన్ను క్షమించండి, నేను చెప్పేది కాస్త వినండి. ఏమండి, మన సతీష్ సతీష్ మమ్మీ, మమ్మీ, సతీష్. ఏమ్మా, బిడ్డ గురించి ఆలోచించకుండానే కోర్టుకు వచ్చేసావే, బాలేదా అనివమ్మా? అబ్బాయి, నేను ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకున్నాను, పర్వాలేదు, సింపుల్ గానే పూర్తయింది. ఇదేనయ్యా ప్రారంభం. రైట్. ఏమండి, సతీష్, కుర్రాన్ని జాగ్రత్తగా చూసుకోమ్మా. ఛీ, సంతోషంగా ఉన్న కుటుంబంలో ఇలా చిచ్చులు రేపావు. నువ్వు బాగుపడవు. ఇది కలియుగం, పతివ్రత శాపం ఫలించదు. నే వస్తా. Oh,